హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లా ఉన్నాయో ఇక మార్కెట్ డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్టయితే నిన్నటి రికార్డ్ హైస్ తర్వాత మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజుని ఒక చిన్న గ్యాప్ డౌన్ తో ప్రారంభించడం చూస్తున్నాము. బట్ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ అగైన్ అప్ మూలోకి మార్కెట్స్ టర్న్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవడం చూసాము. ఓవరాల్ గా క్లోజింగ్ టైం కి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ రికార్డ్ హైస్ లోనే క్లోజ్ మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం అని చూసాము. ఆఫ్టర్ లాంగ్ డేస్ రికార్డ్ హైస్ లో మార్కెట్స్ క్లోజ్ చేయడం అని చూసాము. నిఫ్టీ ముఖ్యంగా 12,000 అబో మార్కెట్స్ ని కూడా క్లోజ్ చేసింది. సెన్సెక్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 71 పాయింట్స్ డౌన్ సైడ్ తో 40,196 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 118 పాయింట్స్ నెగిటివ్ గా 40,148 వద్ద నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 36 పాయింట్స్ డౌన్ సైడ్ తో 12,052 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 42 పాయింట్స్ నెగిటివ్ సైడ్ తో 12,046 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 121 పాయింట్స్ డౌన్ సైడ్ తో 31,532 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం 45 పాయింట్స్ నెగిటివ్ గా 31,608 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంత వాలటాలిటీ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ దశలోనే మార్కెట్స్ కొంత ట్రేడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కొంత రేంజ్ బౌండ్లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్లో నిన్నటి హైస్ ఏదైతే చూసామో అక్కడికి మార్కెట్స్ చేరుకోలేకపోతున్నాయి అనుకోవచ్చు. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది మార్కెట్స్లో మనం రావడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేస్తూ వస్తున్నాయి. డిక్లైన్సెస్ కన్నా కూడా చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. అడ్వాన్సెస్ 914గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 731గా ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఎస్ బ్యాంక్ 2.5%, ఎన్టీపీసీ 2.14%, ఐషియా మోటార్స్ 1.5%, విప్రో 1.32% అండ్ వేదాంత 1% పైగానే పాజిటివ్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే టీసీఎస్ ఒక 2.5%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.19%, ఏషియన్ పెయింట్స్ 2.19%, హీరో మోటోకార్ప్ 1.5% పైగానే నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒక 1.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ స్ట్రైట్ టైమ్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికే అరౌండ్ 15 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ ఒక 14 పాయింట్స్ పాజిటివ్గా ఉండగా నికై 15 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 125 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 63 పాయింట్స్, కొస్పీ 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 23 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. హెచ్డిఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 46 పాయింట్స్ నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక రూపీ 11 పైసా హయ్యర్ సైడ్తో 69.15తో డేని ఈరోజు ప్రారంభించింది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూస్తే ఐడిబిఐ బ్యాంక్ 8%, యూనియన్ బ్యాంక్ 5%, టాటా గ్లోబల్ బెవరేజెస్ 3.5%, రిలయన్స్ క్యాపిటల్ 3%, ఎంఆర్ఎఫ్ ఒక 2.5% వరకు అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో చూస్తే క్యాప్లిన్ ల్యాబ్స్ 4.5%, బాంబే డైయింగ్ 4%, దాల్మియా షుగర్స్ అండ్ ఫిలిప్స్ కార్బన్ ఒక 4%, బలరాంపూర్ చీని 3.87% వరకు హయ్యర్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే నిన్న మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెక్టర్స్ వైజ్లో చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ కొంత మీడియా రిలేటెడ్ స్టాక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి ర్యాలీ అనేది చూసాము. మార్కెట్స్లో ఏదైతే ర్యాలీ చూసామో దానికి తగ్గట్టుగా సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే నిన్న మంచి అప్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కనిపించింది. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. నిన్నటి ర్యాలీ తర్వాత ఈరోజు కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తోంది. కొంతవరకు సెక్టర్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కొంత అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న సెక్టర్ ఏదైనా ఉందంటే కొంత అది ఇన్ఫ్రా స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే నిన్న చాలా స్ట్రాంగ్గా ఒక మంచి బయింగ్ కనబరిచిన మెటల్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ బేస్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కూడా కొంత మిక్స్డ్గా ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వరకు కూడా అవుట్ పర్ఫార్మ్ చేసిన టీసీఎస్ ఈరోజు చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవుతోంది. ఆల్మోస్ట్ ఒక 2.5% వరకు కరెక్షన్ అనేది ఇందులో మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కాన్సల్ట్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిన్న మనం చూసాము మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో మనం నిన్న చూసాము. లాస్ట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత మార్కెట్స్ రికార్డ్ హైస్ని కూడా క్రాస్ చేసి ట్రేడ్ అవడం అనేది లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నిన్నగా మనం చెప్పుకోవచ్చు సస్టైన్ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ర్యాలీ వచ్చిందో అది కంటిన్యూగా సస్టైన్ అవుతూ మిడ్ సెషన్ తర్వాత నుంచి కూడా చూసుకున్నట్టయితే క్లోజింగ్ వరకు కూడా రికార్డ్ హైస్లోనే మార్కెట్స్ క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే కంపేర్ టు ఎస్టర్డేస్ ట్రెండ్ ఈ రోజు కనుక చూసుకుంటే ఒక ఫ్యూ పాయింట్స్ లోయర్ సైడ్తో మార్కెట్స్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. కొంతవరకు కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. సో మీరు ఓవరాల్గా మార్కెట్స్లో ఎలాంటి మూవ్ అబ్జర్వ్ చేస్తున్నారు మార్నింగ్ సెషన్లో?
చూడండి ఇప్పుడైతే 12,041 హయ్యర్ లెవెల్స్లో బ్రేక్అవుట్ చేస్తే కనుక 12,100 కానీ 150 వరకు వెళ్ళే అవకాశాలు ఉందని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అది నిన్న జరగడం కూడా చూసాం 12,100 దగ్గర. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఫాలో బయింగ్ అనేది ఇంకా రావట్లేదు. సో అదే కాకుండా ఇంకా సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అన్నది కాలేదు. కాబట్టి ఒక సైడ్ వేస్ రేంజ్లోనే జరుగుతుందని చెప్పొచ్చు. 12,000 బిలో నిఫ్టీ వస్తే కనుక వీక్నెస్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో 12,000 పైన నిఫ్టీ ట్రేడ్ అయినంత వరకు ఇది మళ్ళీ ఒకసారి 12,100 ఆ జోన్ వరకు రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఓపెనింగ్లో ఆ ప్రయత్నం జరిగినప్పటికీ మళ్ళీ ఈ డైలీలో ఆ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. కాబట్టి ఈ లెవెల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సెక్టరల్ వైజ్ గమనించిన మనకి ఓవరాల్గా పిఎస్ బ్యాంక్ కానీ రియాలిటీ సెక్టర్ తప్ప మిగతా అన్ని సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో అది కొనసాగితే అంటే ఆల్మోస్ట్ మనకి 11,600 దగ్గర నుంచి ఆల్మోస్ట్ మార్కెట్స్ ఒక ఎండింగ్ ప్యాటర్న్లో ఉన్నాయి. కాబట్టి అది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ప్రతి లాంగ్ పొజిషన్స్కి 12,000 బిలో దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తారు. 12,000 బిలో నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 11,900. అసలు 11,900 బ్రేక్ డౌన్ అయింది అంటే మాత్రం ఇన్వెస్టర్స్ కూడా లాంగ్ పొజిషన్స్ ఒకసారి బుక్ చేసుకోవాల్సిన సమయం అనేది చెప్పాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 31,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ 31,400 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంది. దానిపైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి 31,800 వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు లోయర్ లెవెల్స్లో బ్రేక్ డౌన్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ప్లస్ నిఫ్టీలో రెండిట్లోనూ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్తాను. మనం ముఖ్యంగా సెక్టోరల్ వైజ్ ఇండెక్స్లు గమనిస్తే పెద్దగా ఫాలో బయింగ్ అనేది రావట్లేదు. కాబట్టి ఇది 12,100 బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక అన్ని సెక్టర్స్లోనూ బయింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. సో బయింగ్ అనేది జరగలేదు అంటే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా 12,000 అన్నది ఇంట్రాడే లెవెల్స్లో ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. 12,000 బ్రేక్ డౌన్ అయితే మాత్రం వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన గ్లోబల్ మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మన మార్కెట్స్ కూడా దాన్ని క్యాచప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. న్యూ లాంగ్ పొజిషన్స్కి అయితే వెళ్ళాలి అనుకుంటే కనుక 12,100 పైన సస్టైన్ అయినాక న్యూ లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయమంటారు. దాని కింద ఉన్నంత వరకు వీలైనంత వరకు ఉన్న లాంగ్ పొజిషన్స్లోనే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోమని చెప్తాను. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్స్ అప్ ట్రెండ్కి వన్ ఆఫ్ ద రీజన్గా మనం క్రూడ్ ఆయిల్ అనేది మనం చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక మంచి డిప్ అనేది వచ్చిన కారణం చేత ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఈ కొద్ది రోజులుగా కూడా చూసినట్టయితే క్రూడ్ ఆయిల్లో కనుక చూసుకున్నట్టయితే వాల్టైల్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. దానికి కారణం చేత ఆయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ చెందిన కంపెనీస్ అన్నింటిలో కూడా దాన్ని బట్టి మూవ్స్ అనేది కూడా వస్తూ ఉండడం మనం చూసాం. బట్ నిన్న క్రూడ్ ఒక మంచి బ్రేక్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు మార్కెట్స్కి. దీనివల్ల మార్కెట్స్లో ఒక మంచి ట్రెండ్ అనేది కూడా మనం చూస్తున్నాం అనుకోవచ్చు. సో ఇక్కడ నుండి కూడా క్రూడ్ క్రూడ్ ఆయిల్లో ఎలాంటి మార్పులు అనేది మనం రావచ్చు అంటారు? ఇక్కడ నుంచి కూడా ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? చూడండి, క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే రీసెంట్గా $66 దగ్గర నుంచి మనకి నిన్న అంటే ప్రజెంట్ $53 వరకు కరెక్షన్ చూసాం. కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ క్రూడ్లో బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే క్రూడ్ అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ 53 దగ్గరలో క్రూడ్ ఆయిల్కి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అక్కడ నుంచి రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మన మార్కెట్స్ అంటే ఈక్విటీ మార్కెట్స్లో ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న బజాజ్ ఆటో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయడం మనం చూసాము. ఓవరాల్గా టాప్ గెయినర్గా బజాజ్ ఆటో నిన్న అంతా లీడ్ చేయడం మనం చూసాం. 6% వరకు ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ వచ్చింది. లాస్ట్ ఒక ఫ్యూ డేస్ డౌన్ ట్రెండ్ తర్వాత బజాజ్ ఆటోలో ఇంత ర్యాలీ చూడడం ఇదే మన లాస్ట్ కొద్ది రోజుల్లో ఇది ఫస్ట్ టైంగా కూడా భావించవచ్చు. ఒక కంటిన్యూ అవుతూ వచ్చింది ర్యాలీ. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే నిన్నటి ర్యాలీ తర్వాత ఈ రోజు కనుక చూస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 40 to 50 పాయింట్స్ వరకు బజాజ్ ఆటోలో కొంత కరెక్షన్ అనేది రావడం మనం ప్రస్తుతం చూస్తున్నాము. సో ఇది సస్టైన్ అవ్వలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు నిన్నటి ర్యాలీ. బట్ ఇంకా ఓవరాల్గా టెక్నికల్ ట్రెండ్ వరకు చూసుకున్నట్టయితే ఇంకా కొంత వీక్నెస్ అనేది కనిపిస్తోంది బజాజ్ ఆటోలో. సో మీరు ఎలాంటి వ్యూ చూస్తున్నారు సూర్యదేవ్ గారు బజాజ్ ఆటో? నిన్న పెరిగింది ఓకే. కాకపోతే లాస్ట్ ఫ్యూ వీక్స్గా బజాజ్ ఆటో అన్నది
ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్, అంటే హయ్యర్ లెవెల్స్లో సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. హయ్యర్ లెవెల్స్ 3100 రెసిస్టెన్స్గా ఉంటుంది, డౌన్ సైడ్లో 2900 ఆ జోన్లోనే ట్రేడ్ అవ్వడం చూసాం. నిన్న ఓపెనింగ్ నుంచి 2900 దగ్గర నుంచి 3050 వరకు ఒక లెవెల్లో హయ్యర్ లెవెల్స్ మూవ్ అవ్వడం చూసాం. కాకపోతే అక్కడ హయ్యర్ లెవెల్స్లో ఫాలో బయింగ్ అనేది రావట్లేదు. దీంట్లో అప్ మూవ్ కంటిన్యూ అవ్వాలంటే 3100 పైన బజాజ్ ఆటో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఆ హయ్యర్ లెవెల్స్ బ్రేక్అవుట్ అనేది కొద్దిగా కష్టమని చెప్పాల్సి ఉంటుంది. మనకి టెక్నికల్ ఇండికేటర్స్ వీక్లీ చార్ట్స్లో మనకు సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఎవ్రీ బౌన్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి 2900 అనేది బజాజ్ ఆటోకి ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బజాజ్ ఆటోలో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి నళిని. హలో హలో యా గుడ్ మార్నింగ్ నళిని, చెప్పండి. కొంచెం లౌడర్గా మాట్లాడండి, మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. హలో హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు ఓవరాల్గా కంటిన్యూస్గా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్తో పాటుగా ట్రేడ్ అవుతున్న స్టాక్ అంటే కొంత ఎల్ఎన్టీగా మనం భావించవచ్చు. లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో మార్కెట్స్ కొంత కరెక్షన్లో మూవ్ అయినప్పటికీ కూడా ఎల్ఎన్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇది కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో ఒక చిన్నపాటి వాల్టైల్ మూవ్స్ అనేది కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి చిన్న డిప్స్ అనేది వస్తున్నప్పటికీ కూడా టెక్నికల్ ట్రెండ్ వైజ్లో మటుకు చూసుకున్నట్టయితే ఇది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ ఇది హయ్యర్ సైడ్ వైపు ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతోంది. సో దీనికి నెక్స్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? చూడండి, ఎల్ఎన్టీ మీరు అన్నట్టు లాస్ట్ ఫ్యూ డేస్గా 1300 జూన్ దగ్గర నుంచి 1600 వరకు అంటే 300 పాయింట్స్ స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది చూసాం. కాకపోతే 1600 దగ్గరలో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురవుతూ ఉంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా కన్సాలిడేషన్లోనే కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్ 1532 దగ్గరలో ఉంది. 1532 కొద్దిగా బ్రేక్ డౌన్ అయితే ఇంకా నెక్స్ట్ 1450 వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హయ్యర్ లెవెల్స్లో 1600 1610 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా చెప్పాల్సి ఉంటుంది. దానిపైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఇంకా అప్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1600 కింద ఉన్నంత వరకు ఇది మళ్ళీ 1450 ఆ జోన్ వైపుగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాలర్ ఉన్నారు ఇందాక నళిని. హలో యా నళిని గారు చెప్పండి. స్టాక్ ఏంటన్నారు జూన్ ఫ్యూచర్స్లో? టీసీఎస్ సెల్ చేయాలనుకుంటున్నారు. ఓకే ఓకే అండి. జూన్ ఫ్యూచర్స్లో మీరు టీసీఎస్ సెల్ చేయాలంటే చేయొచ్చండి. ఓవరాల్గా టెక్నికల్గా అయితే నెగిటివ్ డైవర్జెన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంట్ మన కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీరు టీసీఎస్లో షార్ట్ సెల్ చేసుకోండి. హయ్యర్ లెవెల్స్లో దీనికి 2270 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. దాని కింద ఉన్నంత వరకు ఇది నెక్స్ట్ 2100 ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి దగ్గర ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే క్యాడిలా హెల్త్ కేర్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత కరెక్షన్కి లోన్ అవుతుండడం మనం చూస్తున్నాం. కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్ట్ అయింది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్గా మనం భావించవచ్చు. ఇది యూఎస్లో కనుక చూసుకున్నట్టయితే సెయింట్ లూయిస్ తయారీకైన సెంటర్పై ఆల్మోస్ట్ ఒక 11 యూఎస్ ఎఫ్డీఏ అబ్జర్వేషన్స్ జారీ చేసిన కారణం చేత క్యాడిలా హెల్త్ కేర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ కొంత డౌన్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము. ఆన్ న్యూస్ ఈ స్టాక్ ఈరోజు కరెక్షన్కి లోన్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది మరింత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సపోర్ట్ వైజ్లో కనుక చూస్తే ఎక్కడ ఉన్నాయంటారు? చూడండి, క్యాడిలా హెల్త్ కేర్ విషయానికి వస్తే మనకి 360 ఆ జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంట్లో కొనసాగుతుంది. అయినప్పటికీ 240 250 ఆ జోన్ దగ్గర కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఆ బేస్ కనుక హోల్డ్ అయితే కనుక నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ వైపుగా ఈ స్టాక్లో మూమెంటం అనేది కొనసాగవచ్చు. సో ఫస్ట్ రెసిస్టెన్స్గా 262 కనిపిస్తుంది. 262 పైన ఇది సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 290 300 దగ్గర ఉంది. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్ అనేది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో 300 వరకు అప్సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. లాంగ్స్ తీసుకుంటే కనుక 240 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది క్యాడిలా హెల్త్ కేర్లో.
ఓకే సురదేవ్ గారు, ఒక జీ గురించి మనం ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ జీ మటుకు చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఓవరాల్గా కూడా చూసుకున్నట్టయితే నిన్న సెక్టర్స్ వైజ్లో కూడా చూస్తే మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ ఓవరాల్గా సెక్టర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా నిన్న మార్కెట్స్తో పాటుగా సెక్టర్స్ అన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూసాము. బట్ ఒక మీడియా రిలేటెడ్ చెందిన స్టాక్స్ మటుకు నిన్న స్టిల్ ఇంకా కరెక్షన్కి లోన్ అవుతూ డౌన్ ట్రెండ్లోనే మీడియా రిలేటెడ్ స్టాక్స్ అన్ని ట్రేడ్ అయ్యాయి. జీ ఎంటర్టైన్మెంట్ మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కూడా గమనించినట్టయితే కంప్లీట్ సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ ఫార్మాట్లోనే ఇది ఇంకా ట్రేడ్ అవుతూ రావడం మనం గమనిస్తున్నాము. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా కనుక చూస్తే ఈ లోయర్ ట్రెండ్ ఇంకా ఎంతవరకు ఇంకా ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది లోయర్ సైడ్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఈ స్టాక్లో ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? సో జీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే 340 దగ్గరలో ఇది సపోర్ట్ తీసుకునే ప్రయత్నంలో కనిపిస్తుంది. సో ఇది అప్ సైడ్ మూమెంటం ఇంకా కొద్దిగా బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కొద్దిగా నెగిటివ్ క్యాండిల్స్ ఏర్పడ్డప్పటికీ ఆ సెల్లింగ్ పవర్ అనేది ఇంకా స్ట్రాంగ్గా లేదు. కొద్దిగా సెల్లింగ్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో 340 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. దానిపైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి ఇది 400 కానీ 440 మధ్యలో ఒకసారి బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా 310 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్. సో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 310 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్స్ కంటిన్యూ చేయమని చెప్తాను. ఒకసారి ఇది 400 440 ఆ జోన్ మధ్యలో వస్తే కనుక అది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి వంశీకృష్ణ. హలో, యా చెప్పండి వంశీకృష్ణ. హలో హలో స్టాక్ ఏంటన్నారు వంశీ? హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్. ఓకే ఓకే అండి. చూడండి, హెచ్ఈజీ మీరు 2 years వ్యూ ఉంటే ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చండి. ఒకేసారి ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. కొద్దిగా ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ అనేది చేసుకోండి. సో రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ డిప్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోవడానికి అనుకూలంగా కొద్దిగా క్యాష్లో కూడా ఉండండి. ఈ ప్రజెంట్ లెవెల్స్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని బై చేసుకోండి. ఇంకా రాబోయే రోజులు డిప్ వస్తే యావరేజ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రాఫైట్ అన్నారు. యా గ్రాఫైట్. చూడండి, గ్రాఫైట్ కానీ హెచ్ఈజీ రెండిట్లోనూ ఆల్మోస్ట్ ప్రీవియస్ బౌన్స్లో ఆల్మోస్ట్ 61% రీట్రేస్మెంట్ కూడా జరిగిపోయింది. కాబట్టి మీరు 2 years వ్యూ ఉంటే మీరు రెండిట్లోనూ లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాలి అంటే లాస్ట్ టైం వచ్చినంత బౌన్స్ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. కొద్దిగా కన్సల్టేషన్ తర్వాతనే మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. కరెంట్ లెవెల్స్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని మీరు బై చేసుకోండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చినప్పుడు రెండిట్లోనే యావరేజ్ చేయడానికి మీరు క్యాష్లో ఉండమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నర్సరావుపేట నుండి రవి. హలో హలో యా చెప్పండి రవి. ఓకే 63లో 65లో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. 65లో హోల్డ్ చేస్తున్నారు మిర్జా ఇంటర్నేషనల్. ఇది లాంగ్ టర్మ్ కానీ హోల్డ్ చేస్తున్నారా లేదంటే షార్ట్ టర్మ్కా? హలో రవి చెప్పండి. షార్ట్ టర్మ్ యూతో అడుగుతున్నారు. ఓకే, సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మిర్జా ఇంటర్నేషనల్లో 50 రూపీస్ అండ్ 60 రూపీస్ మధ్యలో కన్సల్టేషన్లో జరుగుతుందండి ఈ స్టాక్ అన్నది. సో ఈ కన్సల్టేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే హయ్యర్ లెవెల్స్లో కానీ లోయర్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అన్నది జరగాల్సిందే. అప్పటి వరకు ఇది ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయగలిగితే మీరు కంటిన్యూ చేయండి. సో ముఖ్యంగా ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 60 దగ్గర ఉంటుంది. ఆ తర్వాత 70 రూపీస్ దగ్గరలో ఉంది. సో మీరు లాంగ్ టైం మీరు కంటిన్యూ చేయగలిగితే ఇది 70 అబోవ్ మూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మీరు ఉన్న లాంగ్ పొజిషన్స్కి 50 రూపీస్ బిలో స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. రాంబాసు రెడ్డి మెయిల్ చేశారు. అరబిందో ఫార్మా అండ్ లెమన్ ట్రీ బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. చూడండి, అరబిందో ఫార్మా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డిప్లలో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. దీనికి ముఖ్యంగా
550 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ జోన్ వచ్చినప్పుడు 600-500 మధ్యలో మీరు అక్యుములేషన్ అది బిగిన్ చేసుకోండి. లాంగ్ టైంలో బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లెమన్ ట్రీ. సో లెమన్ ట్రీ పెద్దగా ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు. ఒక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఈ లెవెల్స్లో అవాయిడ్ చేయమని చెప్తానండి. ఓకే సూర్యదేవ్ గారు, బట్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అరబిందో ఫార్మా నిన్న ఇందులో కూడా అరబిందో ఫార్మాలో కూడా యుఎస్ ఎఫ్టీఏ అబ్జర్వేషన్స్ జారీ చేసిన కారణం చేత నిన్న కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 3-4% వరకు క్రాక్ అవ్వడం చూసాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ అనేది అరబిందో ఫార్మాలో చూసాము. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా ఇది కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఈ న్యూస్ ప్రభావం ఈ స్టాక్పై కొనసాగే అవకాశం ఉందంటారా? చూడండి, అరబిందో ఫార్ములా న్యూస్ బేస్డ్ వచ్చినప్పటికీ ఇది ఆల్మోస్ట్ మన రీసెంట్గా 840 రూపీస్ దగ్గర నుంచి షార్ప్గా డిక్లైన్ అయిన స్టాక్ ఇది. 840 నుంచి ఈరోజు 640-650 ఆ జోన్ వరకు అంటే 200 పాయింట్స్ డిప్ అనేది షార్ప్గా వచ్చింది. ఈ లెవెల్స్లో ఫాల్ అన్నది కొద్దిగా ఆగినట్టుగా కనిపిస్తుంది. అది కాకుండా మనకు షార్టర్ టైం ఫ్రేమ్లో ఓవర్సోల్డ్ పొజిషన్స్లో ఉంది కాబట్టి ఒక చిన్న బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. యుఎస్ఎఫ్డి అనేది ఫార్మా కంపెనీస్కి నార్మల్గా రెగ్యులర్గా వచ్చే నోటీసులు అనేది ఉంటుంది. దాని ప్రభావం వల్ల మనకి షార్ట్ టైంలో ఇలాంటి నెగటివ్ రియాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అరబిందో ఫార్మా బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కొద్దిగా షార్ట్ టైంలో నెగటివ్ ఉన్నప్పటికీ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఇది బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వివేక్ జోషి మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ 31,000 పుట్ ఆప్షన్ 13th మే రోజు తీసుకోవచ్చు అంటారా? 13th మేది 31,000 పుట్ ఆప్షన్ 13th మే జూన్ మే అని 31,000 పుట్ ఆప్షన్ మీరు తీసుకోవచ్చా అంటే ఆ ఉద్దేశంలో అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే 13th మే లోపల 13th జూన్ లోపల ఇది వస్తుందా, దాని తర్వాత వస్తుందా అనేది ఇమీడియట్గా మనం చెప్పలేము. ఓవరాల్ డైరెక్షన్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి అంటే మీరు 500 పాయింట్స్ దూరంలో మీరు అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ మీరు అనుకుంటున్నారు కాబట్టి 30,000 31,000 రెండు కూడా తీసుకోవచ్చాను. 30,000 అనేది ఇంకా చాలా అవుట్ ఆఫ్ ది మనీ అండి. మీకు దాన్ని మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. మీరు పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్లో తీసుకోండి. మీరు 13 జూన్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక 31,400 కానీ 31,500 ఈ స్ట్రైక్ ప్రైస్లో పుట్ ఆప్షన్ తీసుకోండి. అక్కడ నుంచి డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. కృష్ణ మెయిల్ చేశారు. ఎడిల్ వైస్ 189లో తీసుకున్నారు. అది 3 monthsగా హోల్డ్ చేస్తూ ఉన్నారు. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? 189లో తీసుకున్నారు. 189 సో ఎడెల్ వైజ్ మీరు 189లో అంటే ఇది ప్రజెంట్ 209 దగ్గరలో ఉంది. మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా అప్ సైడ్ మూమెంటం అన్నది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు షార్ట్ టైం ఉద్దేశంతో కొంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇక్కడ నుంచి స్టాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 230 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ దగ్గర మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. శంకర్ మెయిల్ చేశారు. V2 రీటైల్ 340లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చుంటారా? సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇది కంటిన్యూస్గా 500 ఎబోవ్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 200 వరకు డిక్లైన్ వచ్చింది కాబట్టి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది స్టాక్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా లాస్ట్ టైం బౌన్స్ లాగానే దీంట్లో ఇక్కడ నుంచి వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం అనేది మనకి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి ముందుగా మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. ప్రసాద్ మెయిల్ చేశారు. జేకే పేపర్ ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా అని అడుగుతున్నారు. జేకే పేపర్ మనకు 2016 దగ్గర గమనిస్తే 40 రూపీస్ దగ్గర నుంచి 200 వరకు అంటే ఆల్మోస్ట్ మనకి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. సో 200 దగ్గర నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్లో ఉంది. ఈ లెవెల్లో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా
వెయిట్ చేసి 100 రూపీస్ 110 ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే బ్రేక్ డౌన్ అయ్యాయి కాబట్టి ఇంకా కొద్దిగా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్స్ ఇనిషియేట్ చేయాలంటే 100 110 మధ్యలో ఇనిషియేట్ చేయండి. ఓకే సురేందర్ గారు, ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే నిన్నటి ట్రెండ్తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు నిన్నటి ర్యాలీ తర్వాత ఈరోజు కంప్లీట్ కొంత సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్ స్పేస్లో కూడా చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా కనుక చూస్తే ఇక్కడ నుండి మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? కొంతవరకు కొంత కన్సాలిడేషన్ టు కరెక్షన్ మోడ్లోనే మార్కెట్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. బ్యాంక్స్లో మటుకు చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ కొంత మిక్స్డ్ టు ఫ్లాట్గా కనిపిస్తున్నప్పటికీ పిఎస్యూ బ్యాంక్స్ మటుకు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో మార్కెట్స్లో ఎలాంటి మూవ్ అనేది చూడొచ్చు అంటారు? ఇక్కడ నుంచి మటుకు చూసుకున్నట్టయితే కొంత ఈ లెవెల్ నుంచి కూడా కొంత కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా? లేదా ఇక్కడ నుంచి అగైన్ సెకండ్ హాఫ్లో సేమ్ నిన్నటి ట్రెండ్ వైజ్లో ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్లో ఒక ర్యాలీ చూడొచ్చు అంటారా? చూడండి, మార్కెట్స్ విషయంలో మనకి ఎగ్జిట్ పోల్స్ రోజు వచ్చిన బౌన్స్ నుంచి ఇంకా అదే రేంజ్లో కన్సల్టేట్ అవుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా నిఫ్టీ విషయానికి వస్తే 12,100 అన్నది హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్గా ఉంటుంది. సో అన్లెస్ దానిపైన క్లోజ్ అయితే తప్ప ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ ఇండికేటర్స్ కూడా హయ్యర్ లెవెల్స్ వెళ్ళడానికి అయితే సహకరించట్లేదు. కాబట్టి ఎవ్రీ బౌన్స్ ఒక అమ్మకాల ఒత్తిడికి గురవడం మనం చూస్తున్నాం. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 12,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. దాని కింద కొద్దిసేపు ట్రేడ్ అయితే కనుక మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఓవరాల్గా ఇండికేటర్స్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఇది 12,100 పైకి వెళ్ళడం అనేది కొద్దిగా కష్టమని చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సురేందర్ గారు. వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ ఒక 60 పాయింట్స్ నెగిటివ్గా 12,028 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 176 పాయింట్స్ నెగిటివ్గా 40,090 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 113 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 31,540 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్లా 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.